హిందీ నేర్చుకుందాం. తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని వాక్యాలు తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆయన డాక్టర్నా? క్యా వే డాక్టర్ హై? క్యా ఏమిటి? వే ఆయన లేదా వారు డాక్టర్ హై డాక్టరా? ఆయన డాక్టర్ కాదు టీచర్. వే ఆయన డాక్టర్ నహీ హై డాక్టర్ కాదు, శిక్షక్ హై టీచర్ లేదా అధ్యాపక్ హై ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వారు ఎక్కడ ఉన్నారు? వే వారు, కహా ఎక్కడ, హై ఉన్నారు. ఓ కహా హై, వే కహా హై వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళు క్రింద ఉన్నారు. క్రింద అని చెప్పడానికి ఏం చెప్తామంటే నీచే అంటాం అనమాట. వే నీచే హై, వే నీచే హై వాళ్ళు క్రింద ఉన్నారు. ఓ నీచే హై వాళ్ళు క్రింద ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వే కైసే హై, వే వాళ్ళు, కైసే హై ఎలా ఉన్నారు. వే కైసే హై లేదా ఓ కైసే హై ఎలా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు బాగున్నారు. వే వాళ్ళు, అచ్చే హై అచ్చే హై బాగున్నారు. ఓ అచ్చే హై వే అచ్చే హై ఎలా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఓకే, వే వాళ్ళు, కైసే లోగ్ హై కైసే లోగ్ హై లోగ్ అంటే ప్రజలు, మంది అనే అర్థంలో వస్తుందన్నమాట. వే కైసే లోగ్ హై లేదా ఓ కైసే లోగ్ హై ఎలా అన్న మాట్లాడచ్చు. లేదా కిస్ తరహకే లోగ్ హై కైసే అని చెప్పొచ్చు, లేదా కిస్ తరహకే లోగ్ హై ఇలా కూడా చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి వాళ్ళు లేదా ఎలాంటి వాళ్ళు అని చెప్పేటప్పుడు కైసే హై కిస్ తరహకే హై ఇలా చెప్తాం. వాళ్ళు మంచివాళ్ళు. వే అచ్చే హై వే అచ్చే హై వే అచ్చే లోగ్ హై ఎలా అని చెప్పొచ్చు. వే అచ్చే హై లేదా వే అచ్చే లోగ్ హై అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఎవరు? వీళ్ళు వీళ్ళు అంటే ఏ అంటాం. ఏ కాన్ హై ఏ కాన్ హై ఏ కాన్ హై అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు విద్యార్థులు. ఏ వీళ్ళు, ఛాత్ర హై విద్యార్థులు. ఏ ఛాత్ర హై వీళ్ళు విద్యార్థులు. ఏ విద్యార్థి హై ఇలా కూడా చెప్పొచ్చు. ఏ విద్యార్థి హై వీళ్ళు విద్యార్థులు. నెక్స్ట్ వీళ్ళు బాలురా? క్యా ఏ లడికే హై క్యా ఏ లడికే హై లడికే అంటే బాలురు అని అర్థం అనమాట. క్యా ఏ లడికే హై వీళ్ళు బాలురా ఇలా చెప్పొచ్చు. వీళ్ళు బాలురు కాదు బాలికలు. దీనిని హిందీలో ఎలా చెప్పాలి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా మీరు తెలుగు ద్వారా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ షార్ట్ని లైక్ చేయడం ద్వారా మాకు ఈ షార్ట్స్ బాగా ఉపయోగపడుతున్నాయని మీరు మాకు చెప్పినట్టు అవుతుంది. సో దట్ మేము మరిన్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.